పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమాల్లో ఏ డైలాగ్స్ చూసినా నార్మల్ గానే ఆడియన్స్ కి పక్క నుండి మాట్లాడినంత ఈజీగా కనెక్ట్ చేసేలా ఉంటాయి. ఓవైపు ఎలక్షన్స్ కి అన్ని సిద్ధం చేసుకుంటూనే అడపదడప షూటింగ్లకు కూడా టైం ఇస్తున్నారు పవన్. ఇక ఆ కొద్ది రోజుల్లోనే పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ను హరీష్ శంకర్ షూట్ చేశాడు. దాంట్లోంచి ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు అమెజాన్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ కోసం కూడా డబ్బింగ్ చెప్పేశాడు. అందులోనూ ప్రస్తుతం ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్న తరుణం. చెప్పే ప్రతి మాట శత్రువుల గుండెల్లో దడ పుట్టించేలా ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిన్నపాటి టీజర్ కూడా శత్రువులకు భయాందోళన కలిగిస్తుంది. ఇది నీ రేంజ్ అంటూ టీ గ్లాస్ ని రౌడీ కింద పడేయడం, పగిలిన కొద్దీ పదునెక్కుతుంది అంటూ గ్లాస్ గురించి చెప్తుంటాడు పవన్ కళ్యాణ్. గాజు పగిలే కొద్దీ పదునెక్కుద్ది. ఈ గ్లిమ్స్ చూస్తుంటే గాజు గ్లాసు, ఎర్రతుండు కనిపిస్తూనే వచ్చింది. చూస్తుంటే ఇది సినిమానేనా, జనసేన ప్రమోషనా అన్న అనుమానం కలిగించేలా ఉంది. గ్లాస్ అంటే కనిపించని సైన్యం, పగిలే కొద్దీ పదునెక్కుతుంది అనే డైలాగ్స్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. గ్లాస్ అంటే సైజు కాదు, సైన్యం, కనిపించని సైన్యం. అయితే ఇందులో ప్రతి షాట్, ప్రతి సీన్ కూడా జనసేనను గుర్తు చేస్తున్నట్టుగానే వచ్చింది. టీ గ్లాసు, ఎర్రకండు వలె హైలైట్ చేశాడు. ఇందులోని బీజిఎం, కెమెరా వర్క్ కూడా అన్నీ ఓ రేంజ్లో అదిరిపోయాయి. గబ్బర్ సింగ్ వైబ్స్ కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా రీమేక్ అంటూ వచ్చిన వార్తలు ఫ్యాన్స్లో కాస్త అసహనం తీసుకొచ్చాయి. కానీ దీంతో ఒక్క ఊహించని గ్లిమ్స్తో హరీష్ శంకర్ ఇచ్చిన సమాధానం అదిరిపోయింది. అసలు ఇది రీమేక్ సినిమానేనా అన్న రేంజ్లో తను ప్రజెంట్ చేయగా, ఇక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గ్లిమ్స్తో మరింత షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఈ చిత్రానికి పవన్ కేటాయించింది చాలా తక్కువ సమయం, కానీ అందులోనే వీడియో చూస్తే ఇంత తక్కువ సమయంలో కూడా హరీష్ ఈ రేంజ్లో వర్క్ చేసేసాడా అని అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ మరింత ఎక్కువయ్యారు.